2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. దొడ్డు రకం ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు సన్న రకం ధాన్యానికి 500 బోనస్ రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించిన ఇప్పటికే అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయన్నారు. తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తూ ఇటీవల పెండింగ్ లో ఉన్న సన్న వడ్ల బోనస్ డబ్బులను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 2025-26 వానాకాలం సీజన్ లో మొత్తంగా 2.17 లక్షల మంది అన్నదాతలు సన్న వరి పంటను సాగు చేయగా వారి ఖాతాలోకి 514.36 కోట్లు రిలీజ్ చేసింది. తాజాగా బోనస్ డబ్బులు చెల్లింపులపై సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ముగిశాయని ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు ధాన్యం అమ్మిన రైతులకు మద్దతు ధర దక్కిందని వెల్లడించింది. ఇక సన్నవడ్లు విక్రయించిన రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ అందించిందని తెలిపింది. గ్రేడ్ ఏ రకం సన్నధాన్యం క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను 2,389గా చెల్లిస్తుండగా దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ కలిపి మొత్తంగా 2,889లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు రైతులు తమ ఖాతాలు చెక్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్నవడ్లను విక్రయించగా ఇందులో 99.25% మంది రైతులకు ప్రభుత్వం సోమవారం నాటికి 1,939.58 కోట్లను బోనస్ గా అందించిందన్నారు. మరో 14.62 కోట్లు చెల్లించాల్సి ఉందని త్వరలోనే అవి కూడా రిలీజ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఖరీఫ్ 2025-26 సీజన్లో తెలంగాణ పౌర సరఫరాల సంస్థ మొత్తంగా 71.86 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని అన్నారు. ఇందులో సన్న రకం ధాన్యం 39.08 లక్షల టన్నులు కాగా దొడ్డు రకం ధాన్యం 32.78 లక్షల టన్నులు అని చెప్పారు. సన్న వడ్లకు రైతులకు క్వింటాలకు 500 రూపాయలు అదనంగా చెల్లించామని కొనుగోళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా 8,448 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు ఇటు పీసీసీలకు సన్న రకం ధాన్యం భారీగా వచ్చింది అన్నారు. మొత్తం సేకరించిన ధాన్యంలో 71.83 లక్షల టన్నుల్ని పౌర సరఫరాల సంస్థ రైస్ మిల్లులకు తరలించిందని స్పష్టం చేశారు. ఇక 0.03 లక్షల టన్నుల ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేశామన్నారు.